అందరూ చప్పట్లతో ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. కారు గుర్తుకి ప్రశాంత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం. మనము పదకు మనం గెలిపించుకోవాలా. అవకాశాన్ని మళ్ళా వచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం బాగా భోజనం చేసి వెళ్ళండి అమ్మా. అందరి ఇంటికి రండి, భోజనం చేసి వెళ్ళండి. భోజనాలు రెడీ అయిపోయినాయి, రండి అమ్మా. ఎవరు ఇంటికి వెళ్ళకండి, అందరికి సరిపడా భోజనాలు చేపించినాము. దయచేసి మీరు అందరూ వచ్చి భోజనాలు చేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై కేసీఆర్. ఈరోజు భీమ్గల్ పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు ఎఫ్ఎస్సి చైర్మన్ శివశాన్ నర్సయ్య గారికి, అట్లాగే మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం మీ ముందు నిలబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోదరి గున్నాల బాలలక్ష్మి గారికి, అట్లాగే మొన్నటి మటుకు ఈ వార్డుకు కౌన్సిలర్గా ఉండి మీ అందరికీ సేవ చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు నా తమ్ముడు భగత్ గారికి, అట్లాగే ముదిరాజ్ సంఘ పెద్ద మనుషులకు, సంఘ సభ్యులందరికీ, భూముల సంఘ పెద్ద మనుషులకు, బేస్త సంఘ పెద్ద మనుషులకు, కుమ్మరి సంఘ పెద్ద మనుషులకు, బేల్దార్ అసోసియేషన్ సభ్యులకు, పావనసుత హనుమాన్ సభ్యులందరికీ, అందరికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నపిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, నా దీవెనలు. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోక, చాలా సంతోషంగా ఉన్నది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్కు, ఆర్మూర్కు ప్రైవేట్ ఆసుపత్రిలో పోవాల్సి వస్తున్నది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే భీమ్గల్లోనే ఒక పెద్ద ఆసుపత్రి కట్టిద్దాము అని నేను ఉన్నప్పుడే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని 100 పడకల ఆసుపత్రి కట్టుడు మొదలుపెట్టి దాదాపు 80% కట్టుడు అయిపోయింది. అప్పటికి గవర్నమెంట్ పడిపోయింది. సో వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, అది ఎట్లున్నదో గట్లనే ఉన్నది, నేను ఉన్నప్పుడు ఎట్లున్నదో గట్లనే ఉన్నది. ఆ సబ్స్టేషన్ వెనకాల మంజూరు చేసింది, కానీ కొద్దిగా పని ఇంత కలర్లు కూడా వేసినాం, ఇంకా కొద్దిగా పని చేస్తే అయిపోతుంది, మొదలవుతుంది ఆసుపత్రి. అది చెయ్యే సాత కాదు, కానీ నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాత్రం వాళ్ళకి వస్తుంది. దానికి 32 మంది డాక్టర్లు కూడా మంజూరైంది. డాక్టర్లు వచ్చిర్రు. ఇది కట్టుడు అయిపోక వాళ్ళు ఆర్మూర్ల నిజామాబాద్ దవాఖానాలో పనిచేస్తున్నారు, మన భీమ్గల్ డాక్టర్లు పోయి. ఒకవేళ కట్టుడు అయిపోయి ఉంటే మనం ఎన్ని పైసలు మిగులుతుండే? నిజామాబాద్కు, ఆర్మూర్కు మనం హాస్పిటల్ పోయి పైసలు ఖర్చు పెట్టినవన్నీ మిగలకపో. అది శాతనైతలేదు చేసేది. 2 ఏళ్ళ ఆఖరిని అసెంబ్లీలో కూడా అడిగిన, అరే ఎంత న్యాయం ఇది, 80% అయిపోయిందా, ఒక 20% కావాలకి 2 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు, తప్పులు లేదు. మీరు కావాలంటే పోయి చూస్తున్నారు, మీ పిల్లగాలను పంపిరు, ఒకరు సబ్స్టేషన్ వెనకాల ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ కట్టించిన
రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు కూరగాయలు పండ్లు ఇవన్నీ. మంచిది కాదు అది. ఒక పెద్ద మార్కెట్ కట్టి మంచిగా టేబుల్స్ ప్లాట్ఫామ్లు కట్టించి మంచిగా అధునాతనంగా మంచిగా హైదరాబాద్ నిజామాబాద్ ఎట్లుంటుందో అట్లా కట్టియాలని 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి పాత తహసీల్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కట్టించి అది కూడా 70-80% అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఒక ఇటు అటు తీయలే ఇటు పెట్టలేదు. దాన్ని కూడా ఎట్లున్నదో అట్లనే అది ఏ సాత కాదు. లాస్ట్ భీమగల్ బస్ డిపో సార్ అప్పుడు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ మూసేసింది, తెరిపోయింది సార్ అంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ అయ్యిండే. తనని రిక్వెస్ట్ చేసి పిలిచి 1 కోటి రూపాయలు తనతో ఇప్పించి ఆ బస్ డిపోనంతా మంచిగా చేసి 35 బస్సులు పెట్టిన భీమగల్ డిపో అని. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచినాయి. ఇప్పుడు ఆడ బస్సులు మాయమైనాయి, కంట్రోలర్ లేడు, అటెండర్ కూడా లేడు ఆడవాడు. మొన్న నేను ఇటు వస్తుంటే గేట్లన్నీ తెరుస్తున్నాయి. ఏందా గేట్లు తెరుస్తున్నాయి బస్ డిపో ఇట్లా అని లోపలికి పోయింది. లోపలికి పోతే ఎంత బాధ అనిపించింది అంటే బస్సులు ఉండాల్సిన జాగాలో బర్రెలు వండుకొని ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. నేను కష్టపడి తీసుకొచ్చి చేస్తే కొద్దిగా మిగిలిపోయాయంటే దాన్ని ఆపేసి అయిపోయాయి. 10 కోట్లు తెచ్చినాయి, పనులు చేయరు, రోడ్లు వేయరు, హాస్పిటల్ అట్లనే పెట్టిర్రు, మార్కెట్ అట్లనే పెట్టిర్రు, బస్ డిపో అట్లనే పెట్టిర్రు. ఏం చేస్తుంది మరి మీకు? చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఏ కార్యక్రమానికి కూడా మమ్మల్ని చక్కగా పిలుస్తలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మన దగ్గరికి, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ బాధ ఏంటంటే నిన్న ఇక్కడ జరిగిందట ఎన్నికల సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలే నా జీవితంలో. కానీ వాళ్ళేమో అదే పనికి నా గురించి చెప్పుడే, చేసిన పని చెప్పురా నాయన అంటే వ్యక్తిగతంగా మాట్లాడు, ఏదో మాట్లాడు, నన్ను చిన్నగా చేయడం, చులకన చేయడం. అధికారంలో ఉన్నది వాళ్ళే. నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? అధికారం నీ దగ్గరనే ఉన్నది. ప్రజలకు ఏం చెప్పినావు, నువ్వు ఏం చేసినావు అన్నది పాయింట్ కదా, అంతే కదా. అయితే మీరు విఘ్నతగా ఆలోచించాలి. 10 సంవత్సరాలు మీ కళ్ళ ముందు జరిగింది ఏంది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది కొత్తగా అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మీ అందరికి తెలుసు, మనం మున్సిపాలిటీగా మార్చుకొని దాదాపు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని భీమగల్ గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసుకున్నాం. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు భీమగల్లో ఏ రోడ్డు చూసినా కచ్చ రోడ్డు, మోరీలు, ఆ మోరీలల్లా పందులు, కుక్కలతో ఎంత ఇబ్బంది ఉండే. ఇవాళ 25 కోట్లు మంజూరు చేసుకుని గల్లీలలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు కట్టుకున్నాం. సరే, ఇంకా 1-2 మిగిలితే మిగిలినాయి, ప్రతి వార్డులో కొన్ని మిగిలినాయి. అట్లనే ఆ మెయిన్ రోడ్లో భీమగల్ మెయిన్ రోడ్ ఇంతకుముందు ఎట్లుండే నేను రాకున్న మొదలు ఇప్పుడు ఎట్లయింది, హైదరాబాద్లో తిరుగుతున్నావా నిజామాబాద్లో తిరుగుతున్నావా అన్నట్టు 4 లేన్ల రోడ్లు వేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టి, డివైడర్లు పెట్టి, చెట్లు పెట్టి బ్రహ్మాండంగా సుందరంగా చేసుకున్నాం. ఇప్పుడు ఆ చెట్లకు నీళ్లు పోసడం కూడా లేడు. 2 ఏళ్ల నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నిన్న వచ్చి.
అధికారంలో ఉన్న పార్టీ మనం కట్టిన సెంట్రల్ లైటింగ్ డివైడర్ల మీద చెట్లు పెడితే ఆ చెట్లకు నీళ్లు పోసే దిక్కు లేదు. ఇట్లా ఇవన్నీ అయినాక ఇంకా ఏమైనా మిగిలినాయా, ఇంకా ఎన్ని మిగిలినాయి ఏంది అని మనల్ని అడిగి లెక్కలు తీపించి సీమిత పోయే గదిలో ఒక 2 రోడ్లు ఉన్నాయి, ఓ మోరు ఉన్నది, లేదు ఇంకెక్కువ దగ్గర ఇట్లా ఉన్నది, ఇవన్నీ చెప్పారు. సరే అవన్నీ కూడా కంప్లీట్గా భీమ్గల్లో కచ్చా రోడ్ అనేది కనిపించదు. అది నేను ప్రతిజ్ఞ తీసుకున్నా. మోరీలు గట్టిగా వారద్దు రోడ్ల మీద. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇంకెంత అవుతుంది అంటే 10 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడే 10 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని 8వ నెలల ఆగస్టు 2023వ సంవత్సరంలో మంజూరు చేసుకుంటే దాని ఎస్టిమేషన్లు ఇవ్వడానికి ఉన్నాయా? 3 సంవత్సరంలో 10 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్న జీవో. ఇది అఫీషియల్ జీవో, నేను రాసింది కాదు. తర్వాత దాని ఎస్టిమేషన్లు చేసి గవర్నమెంట్ కలెక్టర్కు రాసి వర్క్ రిలీజ్ ఆర్డర్ అని ఒకటి ఇస్తుంది. దానికో 2 నెలలు పట్టింది. అంటే 11 అంటే ఈ 15 ఒక 2 నెలలు పట్టింది. ఇక అక్టోబర్ 2023 సంవత్సరం అంటే నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే ఇది అక్టోబర్ 2023 సంవత్సరంలో కలెక్టర్ కూడా రాసింది గవర్నమెంట్, ఇక 10 కోట్లు మంజూరు చేసాము, గీ వాడాల గిన్ని పైసలతోటి రోడ్లు వేయింది, మీరు ఏపీఎండి అని చెప్పి కలెక్టర్కి రాశారు. దాంట్లో ఏమున్నది? ఇక మన వార్డులో కన్స్ట్రక్షన్ ఆఫ్ CCBT రోడ్ CC డ్రైన్స్ ఇన్ వార్డ్ నంబర్ 4, 5, 6, 9, 12 ఈ 4 వార్డులకు కలిపి 2 కోట్ల రూపాయలు ఉన్నది. అంటే ఇప్పుడు ఈ రోడ్ ఉన్నది కదా, ఈ రోడ్ అప్పుడు దాంట్లో పెట్టినాం అన్నట్టు. కలెక్టర్కి రాశారు. 10వ తారీఖున 10వ నెలల 11వ నెలలో ఎలక్షన్ వచ్చింది, అది ఆగింది. సరే అయిపోయినాక ఎంత 3 నెలలు వేపిద్దాం కదా అనుకున్నాం. దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలే. అయినా సరే అవి ఉన్నాయి, ఆ మంజూరు అయింది ఉంది. నేను అడుగుతూనే ఉన్నా, ఏమయ్యా మున్సిపాలిటీ ఇంజనీర్లని 10 కోట్లు మంజూరు ఉన్నాయి కదనయ్యా, మన వార్డు పనులు ఎందుకు చేస్తలేరు అని. చేస్తాం సార్ ఉన్నా, మీ దయతోటి ఎమ్మెల్యేనైనా, కానీ అక్కడ కేసీఆర్ లేడు, వేరే ఆయన ఉన్నాడు. చేస్తాం సార్ అని 1 సంవత్సరం తర్వాత ఇంకో జీవో తీసారు. అంటే దాని ప్రకారం చేస్తే నాకు పేరు వస్తుందని వాళ్ళు ఏదో ఇచ్చినట్టు ఉండాలని చెప్పి ఒక జీవో తీసారు. ఇక ఆ జీవో ఇది ఏం రాసిర్రు? ఫలానా జీవోతోటి 10 కోట్లు మంజూరైనాయి, కలెక్టర్కు లెటర్ రాసి